వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని జగ్గంపేట నియోజకవర్గ సామాజికవేత్త సూర్యచంద్ర సవాల్ చేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ సూర్యచంద్ర డిమాండ్ చేశారు. అసలు జగ్గంపేటలో ఏం జరుగుతుంది? జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూపై బహిరంగంగానే విమర్శలు సంధిస్తున్నారు. ఇది రాజకీయ కోణమా, ప్రజా శ్రేయస్సు కోరి సామాజికవేత్త ప్రయత్నమా? దీనిపై గడిచిన వారం రోజుల నుండి రాజకీయ ప్రత్యర్థుల విమర్శలు ఒకరిపై ఒకరు ఘాటుగా సంధిస్తున్నారు. అసలు జగ్గంపేటలో 200 కోట్ల రూపాయల అవినీతి భాగోతం బహిర్గతం చేస్తాను, దమ్ముంటే చర్చకు రావాలంటూ పాటంశెట్టి సూర్యచంద్ర సవాల్ కాకినాడ జిల్లాలోని కలకలం సృష్టిస్తుంది. జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ కుమార్ రాజకీయ ప్రస్థానంలో పాటంశెట్టి సూర్యచంద్ర ఎమ్మెల్యే నెహ్రూకు చెప్పు కింద రాయిలా మారడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిగో చూడండి, ఇసుక లారీలను అడ్డు పెట్టుకుని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి అనుచరులతో కలిసి ప్రశ్నిస్తున్నాడు. జగ్గంపేట నియోజకవర్గంలో ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యే నుండి సమాధానం కరువైనట్లు కనిపిస్తుంది. దీనికైనా సిద్ధమంటున్న పాటంశెట్టి సవాల్ అధికార పార్టీ నేతలు స్వీకరిస్తారా? ఇంతటితోటి వదిలేద్దాం అనుకుంటారా అనే సందేహం కాకినాడ జిల్లాలో వివిధ రాజకీయ వర్గాల ప్రజలకు వెంటాడుతుంది. ఎన్ని బళ్ళు ఉన్నాయి సార్? 4 బళ్ళు ఉన్నాయి సార్. మిషన్లు ఎన్ని ఉన్నాయి? ఇసుక తోడేళ్ళు, ఇసుకాసురులు, బకాసురులని ప్రతిరోజు మీరందరూ మీడియా మిత్రులందరూ పేపర్లో వేస్తున్నారు, టీవీలో వేస్తున్నారు. ఏంటి అక్కడ మట్టి ప్రొక్లైనర్లతో ఆఖరికి ఏంటంటే చూడండి, ఈ పడవల మీద డ్రిడ్జింగ్ మిషన్లు తీసుకొచ్చి భూమిలో ఉన్న ఇసుకని తీసేస్తున్నారు. మట్టి అక్కడ ఇప్పుడు స్టిల్ ఇప్పుడు వెళ్ళి చూస్తే అక్కడ మురారి గండేపిల్లో 100 లారీలు తిరుగుతూ ఉన్నాయి, మామిడాల్లో తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మన పోలవరం కాలువగట్టు ఇక్కడ మన కృష్ణవరం బూరుపుడి మధ్యలో యాలంక జరుగుతుంది. అక్కడికి ఎంత దారుణం అంటే ఈ పోలవరం కాలువగట్టు లారీలు వెళ్తూ ఉన్నాయి. ఏంటి టోల్గేట్ తగలకుండా. ఈ టోల్గేట్ వాళ్ళు గవర్నమెంట్ ఏం చేయాలంటే ఆదాయం పోతుందని చెప్పేసి పెద్ద పెద్ద గడ్డర్లు అక్కడ పోలవరం కాలువగట్టుకి వేస్తే ఈ నెహ్రూ గారు కూడా ఉండే ప్రధాన నాయకుడు అక్కడ మిషన్ తీసుకొచ్చి గడ్డలు తీయించేసాడు. ఆ టోల్గేట్ వాళ్ళు NH5 వాళ్ళు వచ్చి వీడియోలు తీస్తుంటే సెల బద్దలు కొట్టేసి మిషన్తో తొక్కిచ్చేస్తానని చెప్పాను నెహ్రూ గారు మనుషులు. అంటే ఇంత దారుణమా? సాక్ష్యాలు ఒకటే సాక్ష్యం, అక్కడ లోతు పొడవు వెడల్పు నేను చూపించడానికి సిద్ధం. ఈ 2 సంవత్సరాల్లోనే 200 కోట్ల పైనే. ఏ గ్రామంలో